రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1401కి పైగా పరీక్ష నిర్వహణ కేంద్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి కూడా ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అటు జిల్లా అధికార యంత్రాంగంతో కూడా వీడియో కాన్ఫరెన్స్లో పూర్తి స్థాయిలో సూచన చేస్తున్నారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు సంబంధించి పర్యవేక్షణ బాధ్యతను ఆయా జిల్లా కలెక్టర్లకు, సిపిలకు కూడా ప్రభుత్వం అప్పగించినందులో భాగంగా ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను ర్యాండమ్గా తనిఖీ చేస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పిరి శ్రీజ ప్రస్తుతం పరీక్షా నిర్వహణ కేంద్రాల్లో మౌలిక వసతులు, అభ్యర్థులకు అందించాల్సినటువంటి వసతులపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా సమయానుగుణంగా అధికారులు కావచ్చు, క్షేత్రస్థాయిలో సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాలని కూడా అటు కాలేజు, అదేవిధంగా పరీక్ష నిర్వహణ కేంద్రాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలతో చర్చించారు. ప్రస్తుతం అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ మనతో ఉన్నారు. మేడం అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎంతమంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు, ఎంతమందికి హాల్ టికెట్స్ కూడా ఇష్యూ అయ్యాయి? మన దగ్గర అండి ఖమ్మంలో ఆల్మోస్ట్ 3rd 4th హైయెస్ట్ ఉంది. ఆల్మోస్ట్ 27,000 మంది ప్లస్ స్టూడెంట్స్ అటెండ్ అవ్వబోతున్నారు ఎగ్జామ్ని. అండ్ 87 సెంటర్స్ ఉన్నాయి. సో 87 సెంటర్స్కి గాను మనం బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క సెంటర్ దగ్గర హాల్ టికెట్ నెంబర్ అండ్ వెన్యూ కోడ్, two most important things will be displayed andi. And no other center is very much deep inside, almost meeru very inside chuste meeru 10 to 15 minutes undi bus lo daggar nunchi chuste. But one thing which we wanted to say with the help of you is 9:30 will be the last minute where you will be entered into the venue. And also that evening వచ్చేసి 2:30 అండి. సో ఆ టైమింగ్ని కరెక్ట్గా పాటించాలి. ప్లస్ ఆర్ మైనస్ 1 minute అయితే ఉండదు, ప్లస్ 1 minute అయితే ఉండదు, అది గమనించుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ టీజీపీఎస్సీ హెస్ ఆల్సో గివెన్ సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ అండి. షూస్ లాంటివి, ఎలక్ట్రానిక్ వాచెస్ లాంటివి తీసుకొని రాకూడదని. సో ఆల్ ద స్టూడెంట్స్ ఇట్స్ రిక్వెస్ట్కి మీరు తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ పెట్టి పోయిందని టెన్షన్ పడి మళ్ళీ ఈవినింగ్ ఎగ్జామ్ ఖరాబ్ చేసుకోవడము, లేకపోతే సడన్గా ఏదో మెటీరియల్ వచ్చింది ఫ్రిస్క్ చేసినప్పుడు ఆ మెటీరియల్ని తీసుకొని వెళ్ళడానికి బయటకు వెళ్ళారు, టైం అయిపోతుంది. సో టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్ మీరు ఏం చేయండి అంటే ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే టీజీపీఎస్సీ నుంచి ఇచ్చారో ఆ ఆర్టికల్స్ని దయచేసి అవాయిడ్ చేయండి. మీకు ప్రతి ఒక్కరికి కూడా టీజీపీఎస్సీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చి ఉన్నారంటే 9:30కి వాళ్ళ ఎంట్రీ లాస్ట్ అయిపోద్ది. అండ్ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు అండ్ ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్కి ఒక బెల్ రింగ్ అవుతూ ఉంటుంది. సో టు మేక్ ద స్టూడెంట్ అవేర్కి హాఫ్ అన్ అవర్ అయిపోతుంది అని. సో స్టూడెంట్కి కూడా ఇబ్బంది ఉండదు, ప్రతిసారి టైం తెలియదు అని తెలుసుకోవడానికి. అండ్ ఆబ్వియస్లీ ఏమన్నా ఫోన్ లాస్ట్ మినిట్ ఉన్నా కూడా నియర్ బై ది వెన్యూ there will be hall ticket number pasted on the item and will be kept aside, and that will be at the risk of the students themselves. So it's requested that students shouldn't bring such kind of 2 రోజుల పాటు మొత్తం 3 సెషన్లో పరీక్ష నిర్వహించబోతున్నారు. సో ఎంతమంది సిబ్బందిని ఇందుకోసం కేటాయించారు, అధికార యంత్రాంగం ఎటువంటి ఏర్పాట్లు చేసింది పూర్తిగా? ఎస్ అండి. సో 87 సెంటర్స్కి గాను మనకి సిఎస్, చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఉంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దెల్ బి రూట్ ఆఫీసర్స్ ఆల్సో. సో మన మొత్తం డిస్ట్రిక్ట్ సిబ్బందిని మొత్తం దీనిలో పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ద వెన్యూకి సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్స్ విల్ బి దేర్ అండ్ 2 RCs అండి. సో ఆల్మోస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ని మనం దీంట్లో ఎంగేజ్ చేయడం జరిగింది. ద సేమ్ టైం పోలీస్ స్టాఫ్ కూడా ఈక్వల్గా సెంటర్స్ మనకి హైయెస్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ స్టాఫ్ని కూడా బీట్ ఫ్రిస్కింగ్ అని కానివ్వండి, బయోమెట్రిక్ అటెండెన్స్ దగ్గర కానివ్వండి, దే హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. మొత్తంగా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో పూర్తి స్థాయిలో జాగ్రత్త వ్యవహరించాలని అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ కూడా క్షేత్రస్థాయిలో కళాశాల యాజమాన్యాలకైతే సూచనలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి సూచనల ఆధారంగా పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి నిబంధనల ప్రకారమే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా హాజరు కావాలని చెప్తున్నారు. ఇప్పటికే 87 పరీక్షా కేంద్రాలను ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ అయితే ఆర్టీవీతో చెబుతున్నారు. మొత్తంగా 26,000కు పైగా అభ్యర్థులు ఈసారి తమ అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షకు హాజరవుతారని, ఇప్పటికే బయోమెట్రిక్ విధానంలో పరీక్షకు హాజరు కాబోతున్నారని చెప్పి అడిషనల్ కలెక్టర్ చెప్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం కళాశాలలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, పరీక్షా కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో మాత్రం ఎక్కడ అలసత్వం వహించకూడదని చెప్పి అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి ఇన్విజిలేటర్లకు, అదేవిధంగా అబ్జర్వర్లకు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్స్పెక్టర్లకు, చీఫ్ ఇన్విజిలేటర్లకు, చీఫ్ సూపరింటెండెంట్లకు కూడా సూచనలు చేస్తూ దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. చాలా ఖచ్చితంగా ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 3 ఎగ్జామ్కి హాజరయ్యే అభ్యర్థులంతా కూడా వాటిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పి చెప్తున్నారు. స్పష్టంగా చూడొచ్చు, జ్యువెలరీ ఎక్సెప్ట్ మంగళసూత్రాస్ అండ్ బ్యాంగిల్స్. ఎందుకంటే
మంగళసూత్రం అనేది ఖచ్చితంగా ప్రతి మ్యారేజ్ అయినటువంటి మహిళకు అదొక ప్రాథమికంగా అది ఖచ్చితంగా ధరించాల్సి ఉంటుంది. సో అటువంటి సున్నితమైనటువంటి అంశాల్లో కూడా టీజీపీఎస్సీ కొంత నిబంధనలు సడలించిందని చెప్పుకోవాలి. గతంలో ఇటువంటి నిబంధనలు అమలు చేయడం ద్వారా కొన్ని వివాదాస్పద పరిణామాలు కూడా టీజీపీఎస్సీ ఎదుర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రొహిబిటెడ్ ఐటమ్స్లో లిస్ట్లో మంగళసూత్రాన్ని అదేవిధంగా బ్యాంగిల్స్ని కూడా తొలగించింది. కానీ జ్యువెలరీ మాత్రం అనుమతించమని చెప్పి టీజీపీఎస్సీ చాలా స్పష్టంగా నిబంధనలు పేర్కొంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ డివైజెస్, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, క్యాలిక్యులేటర్స్, ఉదాహరణకు మొబైల్ ఫోన్స్ కావచ్చు, స్మార్ట్ వాచెస్ కావచ్చు, క్యాలిక్యులేటర్స్ కావచ్చు, ఇటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ని ఎవరైతే ధరిస్తారో వాళ్ళని అనుమతించమను పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని చెప్తోంది. వాచెస్, వ్యాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, జోలాస్, పౌచెస్ అంటూ స్పష్టంగా మనం కూడా చూడొచ్చు. వాచ్లు, వ్యాలెట్లు, హ్యాండ్ బ్యాగ్లు, జోలాస్, పౌచెస్, అదేవిధంగా మ్యాథమెటికల్ టేబుల్స్, లాగ్ బుక్స్, నోట్స్, చార్ట్స్, లూజ్ షీట్స్ అండ్ రైటింగ్ ప్యాడ్స్. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు వేర్ చెప్పల్స్, స్లిప్పర్స్ ఓన్లీ, నో షూస్ అలౌడ్ టు ద ఎగ్జామ్ సెంటర్స్ అంటూ కూడా మనం చాలా స్పష్టంగా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. సో ఆ ఫ్లెక్సీలో చాలా స్పష్టంగా ఉంది, ఎవరు కూడా షూస్ ధరించకూడదు, కేవలం చెప్పల్స్ మాత్రమే ధరించి ఎగ్జామ్ సెంటర్లకు రావాలంటూ కూడా చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒక ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్ నోట్, ద సెంటర్ గేట్స్ విల్ బి క్లోజ్డ్ ప్రాంప్ట్లీ అట్ 9:30 AM ఫర్ ద మార్నింగ్ సెషన్. సో ప్రస్తుతం ఎగ్జామ్ 17వ తేదీ 18వ తేదీలో నిర్వహిస్తూ ఉన్నారు. 17వ తేదీన ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లో, 18వ తేదీన ఉదయం సెషన్లో ఎగ్జామ్ నిర్వహించబోతున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా 9:30 కల్లా ఖచ్చితంగా మార్నింగ్ సెషన్ ఎగ్జామ్కి హాజరయ్యే అభ్యర్థులంతా కూడా 9:30 కల్లా పరీక్షా కేంద్రం చేరుకోవాలి. 2:30కు మళ్ళీ మధ్యాహ్నం పూట పరీక్షా కేంద్రం చేరుకోవాలని చెప్పి సూచించిన. నో క్యాండిడేట్ విల్ బి అలౌడ్ ఎంట్రీ ఆఫ్టర్ ద గేట్స్ క్లోజ్. సో పంక్చువాలిటీ ఈజ్ క్రూషియల్ అంటూ కూడా చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. ఎవరు కూడా సమయానికి లోపు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. సమయం దాటిన తర్వాత ఏ ఒక్కరిని కూడా అలౌ చేయమని చాలా స్పష్టంగా టీజీపీఎస్సీ నిబంధనలు అయితే పేర్కొంది. 1 నిమిషం నిబంధనను కూడా ప్రస్తుతం టీజీపీఎస్సీ అమల్లోకి తీసుకొచ్చింది. అరగంటకు ముందే పరీక్షా సెంటర్లన్నింటినీ కూడా గేట్లు మూసివేస్తామని చెప్తుంది. ఖచ్చితంగా 1 నిమిషం ఆలస్యమైనా సరే అనుమతించమని చెప్పి టీజీపీఎస్సీ కావచ్చు, అధికార యంత్రం కావచ్చు చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి గ్రూప్ 3 అభ్యర్థులు ఎవరున్నా సరైన సమయంలోనే పరీక్షా కేంద్రానికి హాజరు కావాల్సి ఉంటుంది. టీజీపీఎస్సీ చెప్పినటువంటి నిబంధనలను అనుసరించి పరీక్షా కేంద్రానికి చేరుకుంటేనే వారిని లోపలికి అనుమతించే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిబంధనలకు లోబడి మాత్రమే వస్తేనే పరీక్షా కేంద్రానికి వస్తేనే అనుమతిస్తామని చెప్పి అధికార యంత్రాంగం అయితే చాలా స్పష్టంగా చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇది వెంకటేశ్వర రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.